దేశవ్యాప్తంగా మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోన మహాత్మా జ్యోతిబా ఫులే 97వ జయంతి నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా మహాత్మా జ్యోతిబా ఫులే 1827లో మహారాష్ట్రలో జన్మించారు. మాణికులంలో వాళ్ళ నాయన కూరగాయల వ్యాపారం చేసేవాడు. వాళ్ళ మేనమామ పువ్వులు అమ్మేవాడు. కాబట్టి పూలే అని వాళ్ళకు వచ్చింది. వాస్తవంగా ఆయన చేసిన పోరాటము 1848లో ప్రారంభమైంది. అప్పటికి కార్ల్ మార్క్స్ కమ్యూనిస్టు ప్రణాళిక రాసిన కాలంలోనే 1848లో మొట్టమొదటి పాఠశాల ప్రారంభించిండు. దళిత అతిశూద్రుల సంబంధించిన ఆడపిల్లల కోసము మొట్టమొదట పాఠశాల ప్రారంభించడం జరిగింది మహాత్మా జ్యోతిబా ఫులే. అదేవిధంగా వాళ్ళ భార్యను సంబంధించి చిన్ననాడే 9 ఏళ్ల వయసులో పెళ్ళి అయింది. ఆ వయసులో పెళ్ళి అయినా కూడా వాళ్ళ భార్యకు చదువు నేర్పి వాళ్ళ భార్యకు సంబంధించి టీచర్గా చేసిండు. భారతదేశంలో మొట్టమొదటి ఎవరైనా మహిళా టీచర్ ఉంది అంటే సావిత్రిబాయి ఫులే. ఆమె చదువుకొని ఆ చదువును నేర్పించారు. 34 పాఠశాలలు పెట్టిండ్రు. వీళ్ళు శూద్రులకు, ప్రధానంగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఈ చదువు వద్దు అని చెప్పి మనధర్మ శాస్త్రం చెప్తుంది. ఈ బ్రాహ్మణిజం చెప్తుంది. ఈ మనధర్మ శాస్త్రాన్ని తులనాడిండు మహాత్మా జ్యోతిబా ఫులే. అదేవిధంగా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా నిలబడ్డాడు, బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. కానీ ఈయన సంబంధించి వితంతువులకు హాస్టల్ పెట్టిండు, వితంతు వివాహాలు చేయించిండు. అదేవిధంగా ఈ మహాత్మా జ్యోతిబా ఫులే అన్ని రకాలుగా ఈ శూద్రుల కోసం, అతిశూద్రుల కోసం పనిచేయడం జరిగింది. ఆయన అనేక రకాలుగా అనేక హింసకు గురి కావడం జరిగింది. వాళ్ళ భార్య పోతుంటే చదువు చెప్పడానికి పోతుందని పాపనులు అందరూ ఎమ్మడి పడి మొత్తము పెండ నీళ్లు చల్లేవాళ్ళు. అదేవిధంగా ఆమెను అన్ని రకాల నీళ్ళతో గలీజ్గా కొట్టి, ఎట్లా పడితే అట్లా గలీజు నీళ్ళతో కొట్టి ఇచ్చేసేది. ఆమె అది తెలుసుకొని ఆమె ఒక డ్రెస్సు ఎమ్మడి పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని ఆ డ్రెస్సులో పోతే ఎట్లా నీళ్లు తాగుతారు, వీళ్ళు పెండ నీళ్ళు తాగుతారు, నన్ను ఇబ్బంది పెడతారు, అయినా నేను మాత్రం టీచర్గా క్లాస్ చెప్పాల్సిందే అని చెప్పి ఆమె ఒక కవర్లో బట్టలు తీసుకుపోయి ఆడిపోయినాక డ్రెస్ మార్చుకొని టీచర్గా చదువు చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా బ్రాహ్మణులకు సంబంధించి వితంతువులకు వివాహం కావద్దు. మళ్ళా తర్వాత ఇంకోటి, భర్త చచ్చిపోయిందంటే సతీ సహగమనం రాజస్థాన్లో మొన్నటిదాకా జరిగింది. సతీ సహగమనం అంటే భర్త చచ్చిపోయినాక ఆయన శవాన్ని కాలుస్తుంటే భార్యను దాంట్లో దొబ్బి ఆమెను చంపేయడం, ఆ పద్ధతిలో చేసేది. దానికి వ్యతిరేకంగా ఈయన తిరుగుబాటు చేసినాడు. బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం కాకుండా బ్రాహ్మణుల యొక్క స్త్రీలకు ఆశ్రమం పెట్టిండు, బ్రాహ్మణుల యొక్క స్త్రీలకు ఆ అడ్రాతనం లేకుండా చేసిండు. ఈ పద్ధతిలో ఈయన కేవలము ఏమంటాడంటే శూద్రుల స్త్రీలే కాదు, బ్రాహ్మణుల యొక్క స్త్రీలు కూడా బానిసలే అంటాడు. అదేవిధంగా బానిసల యొక్క భార్యలు అతి బానిసలు. ఈ పద్ధతిలో ఇంత ఇబ్బంది పెడుతున్నారు పురుషాధిక్య సమాజం. అదేవిధంగా దీనికి సంబంధించి మహాత్మా జ్యోతిబా ఫులే పెద్ద ఎత్తున కుల నిర్మూలన ఉండాలని కోరుకున్నాడు. మహాత్మా జ్యోతిబా ఫులే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు గురువు. ఆ పద్ధతిలో ఆయన కష్టపడి చదువుకుంటుంటే చిన్న వయసులోనే అందరూ తండ్రికి ఏమొచ్చిందిరా, మీ కొడుకు కూరగాయలు అమ్ముకోవాలి, వాడు చదువుకు ఎందుకు వచ్చిండు, వాడిని చదువు చదివియొద్దు, వాడిని పనిచేయి అని చెప్పి అందరూ స్కూల్లో పోతే పిల్లలు హేళన చేసేది, టీచర్లు కూడా హేళన చేసేది. ఏందిరా నీవు రావడం ఏందిరా అంటే తండ్రికి అనేక రకాల
బోధన చేసి ఆయన చదువు మాన్పించింది. చదువు మాన్పించినాక కూడా ఆయన పేపర్ దొరికితే పేపర్ పని చేసుకుంటూనే వాళ్ళ నాయనకు తోడు కావడంతో పాటు ఏడ పేపర్ దొరికితే ఆ పేపర్ చదవడం, రాత్రిపూట లాంఛర్ పెట్టుకొని అది మనకు దీపం అప్పుడు ఉంటుండే కదా కందిని పెట్టుకొని చదువుకోవడం, ఆ పద్ధతిలో చేస్తుంటే అందరూ చాలా మంది తర్వాత అందరూ చదువుకోవాలి అని పట్టుబట్టి రాత్రి బడులు పెట్టి పొద్దుముగ్గురు బడులు పెట్టి 34 పాఠశాలలు పెట్టి ఆయన అందరూ చదువుకోవాలి, చదువు అవసరము, చదువుకుంటేనే మనము తిరుగుబాటు చేయగలుగుతామని చెప్పి ఇచ్చేసిండు. మహారాష్ట్ర పూణే పట్టణానికి మొట్టమొదట ఒక శూద్రుడై ఉండి ఆయన చైర్మన్ అయిండు. బ్రిటిష్ వాళ్ళు ఆయనను చైర్మన్ చేసిండు. అప్పుడు ఆ పద్ధతిలో బ్రిటిష్ వాళ్ళే మహాత్మా అని బిరుదిచ్చింది. ఆయనకు చాలా గొప్ప సేవకుడు, ఈయన మొత్తం ఈ సమాజాన్ని మార్పు కోసము గట్టిగా ప్రయత్నం చేసిండని చెప్పి ఇచ్చేసిండు. మొన్న బీహార్లో ఈయన ప్రధానమంత్రి మోడీ ఏమంటాడంటే సనాతన ధర్మాన్ని పాటించేది మేము బీజేపీ వాళ్ళం, కానీ సనాతన ధర్మానికి వ్యతిరేకమైంది ఇండియా కూటమి, కాబట్టి సనాతన ధర్మానికి వ్యతిరేకమైంది కాబట్టి దాన్ని ఓడించండి అని చెప్పిండు. వాస్తవంగా సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే శాశ్వతమైంది, అంటే పాతవి. ఒక 200 ఏళ్ల నాడు ఏదైతే ఫ్యూడల్ ఆలోచనలు భావజాలం ఉందో, అంటరాంతరం ఉందో అది కొనసాగాలని కోరుకోవడం. ఆయన సనాతన ధర్మాన్ని పాటించాలంటున్నాడు. పుష్పక విమానంలో రావాలి ఆయన. వాస్తవంగా నిజంగానే సనాతన ధర్మాన్ని పాటించడం అయితే 200 ఏళ్ల నాడు విమానాలు లేవు, కాబట్టి పుష్పక విమానం రావాల్సిన అవసరం ఉంది. ఆ పుష్పక విమానాన్ని సంబంధించి దాని మీద రాలే, ఒరిజినల్ విమానం మీద వచ్చిండు. ఆయన అంటాడు అప్పుడే పుష్పక విమానాలు ఉన్నవి, మొత్తం ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంతా పాతకాలంలోనే ఉన్నది అని చెప్పి చెప్తున్నాడు. అదేవిధంగా బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసిన గొప్ప నాయకుడు, అదేవిధంగా అంటరాంతరానికి వ్యతిరేకంగా పోరాడాడు. అదేవిధంగా ఈ అందరికీ విద్య కావాలని, అందరికీ సంబంధించి విజ్ఞానవంతులు కావాలని పోరాడిన గొప్ప నాయకుడు. అందరికీ హాస్టల్ పెట్టిండు. అనేక రకాల తిండికి కూడా ఆయనకి ఇబ్బంది అయినా నానా ఇబ్బందులు పడి హాస్టల్ పెట్టి వితంతువులకు హాస్టల్ పెట్టి నడపడం, చదువు నేర్పించడం, ఆ పద్ధతిలో ఈ స్త్రీల అభ్యున్నతికి కూడా పాటుపడడం అనేది జరిగింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, పురుషాధిక్య సమాజానికి వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేయాలి. అదేవిధంగా బీజేపీ మతోన్మానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలి. మనధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేయాలి. అదేవిధంగా బీజేపీని ఓడించడము మహాత్మా జ్యోతిబా పూలేకు నిజమైన నివాళి అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. పూలే గారి